ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో అక్రమంగా తొలగించిన ఫిజియోథెరపిస్టులను వెంటనే పనిలోకి తీసుకోవాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ES వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్త చెరువులో వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ గత 8 నుంచి 14 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్ యందు ఫిజియోథెరపిస్టులకు బుక్కపట్నం, కదిరి, హిందూపురం ప్రాంతంలోని భవిత కేంద్రాల్లో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తుంటే DEO మీనాక్షి వ్యక్తిగత కారణాలతో తొలగించడం భావ్యం కాదన్నారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఉన్నపలంగా విధుల నుండి తొలగించడం సరైంది కాదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో DEO కార్యాలయం ఎదుట, కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగడం జరుగుతుందని వెంకటేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU మండల కన్వీనర్ ముత్యాలు, నాయకులు శంకర్ రెడ్డి, వెంకటేష్, శ్రావణి, బ్యాల్లా, అంజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మాధవి. నేను ఫిజియోథెరపిస్ట్గా పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల్లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కొన్ని రోజుల క్రితము DEO మేడం గారికి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అవడంతో నన్ను కోఆర్డినేటర్ ఆనంద్ బాబు, కోఆర్డినేటర్ సమక్షంలో పిలవడం జరిగింది. నేను వెళ్ళి మేడం గారి కాలుని పరిశీలించాను. అది మిషన్ ద్వారా చేయాలని అనుకున్నా. నా దగ్గర ఆ మిషన్ లేదు మేడం, నేను చేయలేను మీకు ఫిజియోథెరపీ అనేసి నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మేడం గారు కూడా వెళ్ళిపోమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల క్రితం టర్మినేట్ చేసినట్లు ఈ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు టర్మినేట్ చేశారు ఏమని అంటే కొన్ని కారణాలు చూపుతూ టర్మినేట్ చేయడం జరిగింది. మేము వెళ్ళి మేడం గారికి మేడం ఎందుకు ఇలా చేశారని అడగాలని లెటర్ తీసుకెళ్ళి వెళ్ళాము. కానీ మాతో మాట్లాడడం జరగలేదు. మేము మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉండడం జరిగింది అక్కడ. కానీ మేడం మమ్మల్ని అసలు పట్టించుకునేది కాదు. మేము కలెక్టరేట్ కూడా వెళ్ళి 2 సార్లు వినతి పత్రం ఇచ్చాము. మాకి రీఎంగేజ్ చేయమని MEOలకి ఇచ్చారండి కాపీలు. అప్పుడు రీఎంగేజ్ చేస్తున్నట్టు ఈ సంవత్సరము మేడం సార్ వాళ్ళందరూ మాకు పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గానే ఇచ్చారు. కానీ మేడంకి మాత్రం మేము నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మేడంకి పర్సనల్గా ఫిజియోథెరపీ చేయలేదని మేము నచ్చలేదు. విధుల పరంగా అయితే మేము కరెక్ట్గా పని చేసాము. మాలో ఎటువంటి లోపాలు ఉన్నా కానీలే MEOలు కానీ, పేరెంట్స్ కానీ, CWSN పిల్లలు పేరెంట్స్ కానీ, IRPలు కానీ మా మీద కంప్లైంట్ ఇంతవరకు లేదు. న్యాయం జరగాలని కోరుతున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతున్నాము. DO గారిని అడుగుదామని చెప్పేసి వెళ్ళాం. ఎంత ఈగో అంటే మేడం గారికి, ఆమె పిలుచుకొని వచ్చింది మమ్మల్ని అని చెప్పేసి అర్ధగంట సేపు బయట నిలబెట్టింది. ఏమంటే ఆమె కనీసం ఎవరితో మాట్లాడలే, ఒక ఫోన్లో మాట్లాడలే, వేరే పనిలో లేదు, ఫోన్ చూసుకుంటూ అర్ధగంట సేపు నిలబెట్టింది. ఏం చేస్తానని తెంగు చూస్తే రండి అంటుంది. సరే అని పోయినాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. మేడం ఎట్లా ఎందుకు తీసేశారు, వాళ్ళు ఇట్లా వచ్చారు మా దగ్గర కంటే ఆమె చెప్పేది, మీరెందుకు వచ్చారండి వాళ్ళ తరపు నుండి, వాళ్ళకి దండిగా పనులు ఉన్నాయి, అవసరం లేదు, ఇక్కడ ఏం పని చేయరు వాళ్ళు అని చెప్పేసి ఒకే మాటలు అని చెప్పింది. ఎట్లా చెప్తారు మేడం, వాళ్ళ దండి పనులు ఉన్నాయా, ఏం పనులు ఉన్నాయనేది మీకు తీసేసే రైట్స్ ఏమైనా ఉన్నాయా అని మేము అడిగాం. అడిగితే అవునండి నాకు ఉన్నాయా అంటుంది. మరి ఏదన్నా కాపీ ఇవ్వండి దాన్ని, అట్లా ఏమన్నా ఉంటానంటే దానికి మాట్లాడదు. MEO గారు అధికారికి 2 రకాలు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు? అట్లా తప్పుడు ఇంకా MEOలను ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళు? కాబట్టి MEOలు సక్రమంగా ఇచ్చినారు వీళ్ళ పర్ఫార్మెన్స్. కానీ DEO గారు వ్యక్తిగతంగా కారణాలు, ఆమెకు సేవ చేయలేదనే కారణంతోనే ఈ రకంగా ఆమెని తొలగించడం జరిగింది. ఈమెతో పాటు ఇంకొక 2 ఉన్నారు. కదిరినట్టు ఒక అబ్బాయి, హిందూపురం ఒక అతను, వీళ్ళు ఈమె ముగ్గురిని కలిపి ఈ కేవలం ఇదే కారణమే. ఒక అతను గట్టిగా అడిగినాడు, మేడం జీతాలు మాకు ఇట్లా శాలరీస్ పెరిగినాయి, దాంట్లో ఇవ్వడం లేదు, ఎందుకు మేడం అది చేయాలి కదా అని అంటే, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి అతను తీసేసింది. ఇంకో అతను, మేడం మా దగ్గర లేవు, మిషన్లు తెప్పించండి అని చెప్పిన దానికి అతను తీసేసింది. అంటే ఏ ఊరు మాట్లాడితే వాళ్ళని తీసేస్తుంది. ఆమె నేను డైరెక్ట్ DO గారిని అడిగినప్పుడు ఆమె చెప్పింది, కలెక్టర్ గారు అన్నారు, ఏమ్మా ఎవరిని చెప్తే వాళ్ళని తీసేస్తున్నావు నువ్వు, ఎట్లా పని అంటే, నాకు తెలుసు సార్ వీళ్ళ పని జరగట్టు నేను వేరే వాళ్ళు పెట్టుకొని పని చేపించుకుంటాను అంటుంది అని చెప్పిందట కలెక్టర్ గారికి. ఈమె అంటే ఎంత ధైర్యం ఏమిటి, కలెక్టర్ గారికే సమాధానం చెప్పే స్థితిలో ఉంది. ఇంకా ఫిజియోథెరపిస్టులే కాదు, ఈ DOకు సంబంధాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, అట్లనే SSA ఉద్యోగులు కానీ, వీళ్ళంతా ఆమె దగ్గరికి పోవాలంటేనే భయపడి చేస్తున్నారు.
ఇప్పుడు ఎవరైతే ఫిజియోథెరపిస్ట్లో వీళ్ళ ముగ్గురు తీసేసిందో వీళ్ళని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, ఖచ్చితంగా నీకు ఏ రైట్స్ లేవు తీసేయడానికి, కాబట్టి వాళ్ళని వెంటనే ఉద్యోగాల్లో పెట్టాలా. ఆ రకంగా పెట్టకపోతే గనక ఉద్యోగాల్లో మేము సిఐటిగా పెద్ద ఎత్తున మా పోరాటాలు అక్కడే డిఓ ఆఫీస్ దగ్గర లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి అక్కడే ఉద్యోగాలకు మేము తీసుకుంటున్నాం వాళ్ళని అని చెప్పేంత వరకు మా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తున్నాం.